వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా రేపన్న రోజు ఏ ప్రభుత్వం మారినా, ఏ పాలకుడు వచ్చినా, ఎవరొచ్చినా రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుంది, దాన్ని మార్చడం కుదరదు అని చెప్పి శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీ పార్లమెంట్కి పంపించారు. రేపు బుధవారం రోజున అంటే 1 ఏప్రిల్ నాడు దానికి సంబంధించిన చర్చ జరగబోతోంది. రేపే బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. బిల్లు ప్రవేశపెట్టేటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ, బీజేపీ ఎంపీలు కానీ, జనసేన ఎంపీలు కానీ యాక్టివ్గా అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీలు ఖచ్చితంగా లేచి మాట్లాడతారు. ఒకవేళ అవకాశం ఉండి వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కావచ్చు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ వైసీపీ ఏం చేస్తుంది? బిల్లుని వ్యతిరేకిస్తుందా, ఆమోదిస్తుందా, లేదు ఇంకేమైనా కొర్రీలు పెట్టేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే 2014 రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి జూన్ 2వ తేదీ నుంచి కూడా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి పర్మనెంట్ రాజధానిగా అంటే అప్పటికి తాత్కాలిక రాజధానిగా హైదరాబాద్ని పెట్టారు ఉమ్మడి రాజధాని కింద. కానీ శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి అమరావతిని నోటిఫై చేయాలి అని చెప్పి తీర్మానం చేసి పంపించారు. దాని మీద చర్చ జరిగి ఖచ్చితంగా రేపు తీర్మానం అమలవుతుంది. అమరావతి శాశ్వత రాజధాని అనేటువంటి పాయింట్ ఖచ్చితంగా చెప్తుంది. కానీ వైసీపీ వాళ్ళు దీనికి అనుకూలంగా ఓటు వేసేటువంటి అవకాశం ఉందా లేదా అంటే దీనికి చాలామంది వాళ్ళు వెయ్యరు. అంటే ఏపీ పర్స్పెక్టివ్లో చూస్తే వాళ్ళు వెయ్యరు, కానీ ఢిల్లీ పర్స్పెక్టివ్లో చూస్తే మాత్రం వాళ్ళు వేసి తీరాల్సిందే. దెర్ ఇస్ నో ఆప్షన్. సో అమరావతికి బిల్లు పాస్ అవ్వడానికి ఖచ్చితంగా స్కోప్ ఉంది, కానీ వైసీపీ అందులో పార్టిసిపేట్ చెయ్యదు అనేటువంటి మాట ఇక్కడ బలంగా వస్తుంది. 4 ఎంపీలు ఉన్నారు. ఈ 4 మాట్లాడకపోయినా ఒక తలకాయ నొప్పి, మాట్లాడితే ఇంకో తలకాయ నొప్పి. మరి ఎలా దీన్ని వాళ్ళు జస్టిఫై చేసుకుంటారు? ఎలా మరి ప్రజలకు సమాధానం చెప్తారు? అమరావతికి మేము వ్యతిరేకం కాదు, అమరావతికి అక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి దీనికి మాత్రం మేము వ్యతిరేకం, ఈ కంపెనీలు వచ్చాయి, వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఎలా చేశారు, అలా చేశారంటూ మాట్లాడతారు. ఇవన్నీ కూడా కామన్గానే నడుస్తాయి. కానీ రేపు రిప్రజెంటేషన్కి వెళ్ళిన తర్వాత బిల్లులో ఉండేటువంటి అంశాలు ఇవన్నీ చూసి ఏం మార్చారు ఏంటనేది చూసిన తర్వాత మార్చడానికి అసలు స్కోప్ అనేది వాళ్ళకి ఉంటుందా అన్న ప్రశ్న ఇక్కడ చాలామంది దగ్గర మిగులుతోంది. చూద్దాం అమరావతి మీద స్టాండ్ ఏంటి అనేది రేపు ఏం చెప్తారు, ఎలా చెప్తారు, ఆ 4 ఎంపీలు అసలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి దీనికి సంబంధించి అంటే రేపు 1వ తారీఖు నుంచి అంటున్నారు, కుదిరితే లేదు మేబీ ఒక 2 రోజులు పట్టే అవకాశం ఉంది. మరి దాని తర్వాత దీని మీద ఏమైనా కోర్టుకు వెళ్తారా వైసీపీ వాళ్ళు? తీర్మానాన్ని వ్యతిరేకించాము అని చెప్పకుండా వేచి చూడాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.